మళ్ళీ కలుద్దాం. ఒక నిమిషం ఆపు, ముందరికి రా ఇటు. అక్కడ ముసుగేసుకుని ఇలా ఒక 8 feet ఆకారంలో బ్లాక్ షాడో లాగా కనబడుతుందంట. సో ఈ పొలంలో కట్టుకుంటారు కదరా ఆవులకి గడ్డి, ఆ టైప్ లో అనుకుంటా. వదిలే. సో వాట్ ఈస్ వాట్ చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిపోయేది. సరే ముందుకు పెట్టేది తెలుసు. సో గైస్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎప్పుడు కూడా. నైట్ టైం లో రోడ్లలో మాత్రం అసలు ఇలాంటి రోడ్లలో గట్ట అసలు ఎక్కడికి వెళ్ళొద్దు. ఏంటి అలా తిరుగుతుంది ఒకసారి తిప్పితే మెల్లగా. అరే బాబోయ్ చాలా భయంకరంగా చేస్తుంది తెలుసు అది. సో టాటా బాయ్ బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం. ఒక నిమిషం ఆపు, ముందరికి రా ఇటు. ఏంట్రా ఇటు? అరే లేట్ అయ్యగానే మాయమైపోయిందిరా అది. అదే షాడోలో ఉంది కదా, అది బ్లాక్ షాడో. అదే కదా గైస్. ఇప్పుడు దాదాపు ఒక 4 గంటల నుంచి నేను ఇక్కడ ఒక హాంటెడ్ విలేజ్ లో తిరుగుతున్నాను అనమాట. అక్కడ ఏంట్రా అంటే ఒక ముస్లిం అమ్మాయిని కొంతమంది రేప్ చేసి చంపేశారు. అయితే ఇక్కడ గొర్రెలు కాచుకునే వాళ్ళకి వీళ్ళకి అక్కడ రోడ్డు మీద వెళ్తుంటే రాత్రిపూట 7-8 ఆ టైంలో అక్కడ ముసుగేసుకుని ఇలా ఒక 8 feet ఆకారంలో బ్లాక్ షాడో లాగా కనబడుతుందంట. సో ఈ పుకార్లు రావడంతో నేను ఇక్కడ నిజంగా కనపడద్దా లేదా అని చెప్పేసి వెతకడానికి అయితే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ 4 గంటలైంది ఇప్పటికే వెతకబట్టి. దాదాపు ఒకటే సౌండ్లు, ఒకటే కనిపించడం, రకరకాలుగా అరుస్తుంది. ఆ పాటలన్నీ ఎవరైనా చూడకపోతే కనుక కామెంట్ సెక్షన్లో ఇస్తాను. పార్ట్ 1 నుంచి 1, 2, 3, 4 అన్నీ చూడండి. అయితే ఇంకా అయిపోయింది ఇక్కడ. దీంతో మన వల్ల కాదు, వదిలేద్దామని చెప్పి టైంకి కార్ ఎక్కి వెళ్ళిపోతుంటే సడన్ గా ఎదురుగుండా దర్శనం ఇచ్చింది. అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ కెమెరా ఆన్ చేశాను నేను. ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ నేను సింగిల్ హంటింగ్ చేశాను అనమాట. అంటే ఒంటరిగా ఒక్కడనే నరేంద్రని కార్లో పెట్టేసి లోపలికి వెళ్ళాను హాంటెడ్ విలేజ్ లోకి. ఆత్మ కనపడద్దేమని విచిత్రంగా అరుస్తుంది అనమాట. ఆ సర్లే ఇంకా అయిపోయింది, అది అరుస్తుంది కానీ నాకు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడట్లేదు, లేదంటే తనకి ఏమైంది, ఎలా జరిగింది, ఎవరు చంపారనే విషయాలు కూడా చెప్పట్లేదని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటే కారు ఎదురుగుండా కనిపించింది కానీ రికార్డ్ అవ్వలేదు. అరే నరేంద్ర, ఇక నుంచి కెమెరా ఆపుకో, మనం ఇంటికి వెళ్లే వరకు కూడా. సరే. సో ఏం జరిగిద్దో రికార్డ్ చేద్దాం, చూద్దాం. నాకు ఎందుకు డౌట్ వస్తుంది, ఎందుకంటే మొన్న పూజారి గారి దగ్గరికి వెళ్తే ఏం చెప్పారు, దెయ్యాలు మనం ఇలాంటి పనులు చేస్తాం కాబట్టి మొన్న అడిగాను గుర్తుందా, ఎక్కడన్నా వెళ్తే కొన్ని దెయ్యాలు వెంట పడతాయని చెప్పారు. అన్ని పడవు కానీ తెల్లవాళ్ళు కానీ నిమ్మకాయలు కానీ తీసుకెళ్ళమన్నారు. తెల్లవాళ్ళు పొట్లంలో గట్టి తీసుకెళ్ళి మళ్ళీ మనం అంటింగ్ అయిపోయి వచ్చేసిన తర్వాత పడేయమన్నారు. అలాగే ఒక నిమ్మకాయ కూడా పెట్టుకోమన్నారు. కానీ మనం అవి ఏం చేయలేదు. కొన్ని దెయ్యాలు మనం వెంట పడతాయని చెప్పారు. ఈ రోజు మనం ఏం చేయలేదు, ఆ దెయ్యం కూడా వెంట పడుతుందా ఏంటి, ఎదురుగుండా కనపడింది. మనం ఏం తీసుకురాలేదు అసలు. నువ్వే చెప్పు, ఇన్ని హంటింగ్లు చేసాం, ఏదైనా దెయ్యం ఆ ఇంట్లో కనపడదు కానీ మనం బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏం కనిపించదు. కార్లో ఎక్కిన తర్వాత ఎప్పుడు అలాంటివి జరగలేదు కదా మనకి. కానీ కార్ ఎక్కిన తర్వాత ఎదురుకుండా రోడ్లు కనపడుతుంది విలేజ్ బయటకు వచ్చి. అంటే ఏదో జరగబోతుందిరా మనకి. వీడియో కెమెరా మాత్రం ఆపు, సరేనా? ఇంటికి వెళ్ళేదాకా, తర్వాత నీ ఇష్టం, ఏదో జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలా తుడు ఒకసారి, ఫాగ్ వచ్చింది నీ ఫ్రంట్ లో ఎగ్జాక్ట్ కెమెరాకి. జాగ్రత్త, లైట్స్ చేంజ్ చేసా. కెమెరా మాత్రం ఆపుకోరు, ఏదన్నా జరగవచ్చు, ఎక్కడన్నా ఏదన్నా కనపడచ్చు. అక్కడ ఏమన్నా మర్చిపోయాము మనం, లైట్లు కానీ ఏమన్నా? ఏం లేదు, ట్రైపాడ్ అన్ని పెట్టేశాం కదా. మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ కదా. జాగ్రత్త, ఏదన్నా కనిపించచ్చు, కేర్ఫుల్గా ఉండు. లాక్ చేసుకో డోర్లు. ఓకే,
బయటకు వెళ్ళాలంటే 2 hours పడుతుందా, 2.5 hours పడుతుందా? పడద్దు గట్టిగానే. ఇంకా గైస్ ఇక్కడ ఏదైనా కనిపించినా సరే నేను తర్వాత ఎడిట్ చేస్తాను కాబట్టి ఓన్లీ ఏదన్నా పారానార్మల్గా యాక్టివిటీ జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. రిమైనింగ్ అంతా కూడా కట్ చేస్తాను గైస్. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళే దారి అంతా రికార్డ్ చేస్తాను నేను. పక్క ఒక 3 hours అన్నా పడుతుంది. అదంతా మీరు చూడలేరు కదా. సో ఇంపార్టెంట్ ప్లేసుల్లో, భయంకరమైన సిచ్యువేషన్ జరిగే ప్లేసుల్లో మాత్రమే రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. జరుగుతుంది అని మేము 100% చెప్పట్లేదు, ఒకవేళ ఇన్ కేస్ జరిగితే అంటున్నాం అంతే. ఎందుకంటే మాకు ఎప్పుడు వెళ్ళిపోయే ముందు అలా కనిపించలేదు కాబట్టి ఇన్ కేస్ జరుగుద్దేమో అనే డౌట్ తో కెమెరా పట్టుకున్నాం అంతే. ఎందుకంటే ఆ ప్లేస్ లో ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. కొన్ని దెయ్యాలు వెంట పడతాయని గురూజీ స్వామీజీ చెప్పిన కాడి నుంచి నాకు ఇప్పుడు డౌట్ పడుతుంది. ఇప్పుడు ఇలా పట్టుకున్నాం కదా, కనిపిస్తుంది, రికార్డ్ చేస్తాం అన్నా అంటే మీరు సెట్ చేశారు అన్నట్టే మాట్లాడతారు. ఇన్ కేస్ జరుగుద్దేమో అని మేము కెమెరా తీసుకున్నాం అంతే, రికార్డ్ చేస్తున్నాం. జరుగుతుందని 100% చెప్పట్లేదు. మన 3 years లో ఎప్పుడన్నా జరిగిందారా ఇలా వెంటపడ్డాం ఒక దెయ్యం? మన ఆ లొకేషన్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడే ఇంకా దాని ఏం వినపడదు. జరిగేది ఇంకా మనకు తెలియదు, కానీ ఇలాంటి చోట్ల ఇంకా ఉంటాయి. దెయ్యాలు బొయ్యాలు ఏవైనా ఉండొచ్చు, చెప్పలేం. ఏదైనా జరగచ్చు. ఇక్కడ చూపి సినిమాల్లో చూపించినట్టు నిజంగా ఇలాంటి ప్లేస్లో కూర్చొని ఉంటాయి కదా. అవును, పద. దెయ్యాలు ఒక్కసారి దర్శనం ఇవ్వండి. ఇంకా ఎలాగో వీడియో ఫుటేజ్ ఆన్లోనే ఉంది, ఒక్కసారి కనబడితే బాగుంటుంది. ఎందుకు లేరా బాబు అని ఒక నిమిషం మాకు. ఇక్కడ ఏదో హాంటెడ్ హౌస్ ఉంది, చూద్దాం ఒకసారి. ఎక్కడ? ఓ ఇదా. కాపాడిందా? ఎవరైనా ఉన్నారా లోపల? హలో, పొలంలో కట్టుకుంటారు కదరా ఆవులకి గడ్డి, ఆ టైప్ లో అనుకుంటా. వదిలేసారా వదలలేదా అన్నది డౌట్. పక్కన గడ్డి మీద ఉంటుంది కదా, అదే వదలలేదు అనుకుంటా. సామాన్లు గట్ట అందులో పెట్టుకుంటున్నారు. ఉన్నారా లేదా ఎవరైనా? సరే ముందుకెళ్దామా? నీకేమన్నా తేడా కొట్టట్లేదారా? నాకు ఎందుకు ఏదో మనల్ని వెంబడిస్తున్నట్టు అనిపిస్తుందిరా. ఏదో ఫాలో అవుతున్న ఫీల్ వస్తుంది చూడు. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం. ఇప్పుడు నేను ఇప్పుడు సైడ్ కార్ ఆపి మనం నిద్రపోతాం అనుకో, నేను నిద్ర పడద్దు నాకు. ఎందుకు? పక్కన ఒకడు ఉన్నావని, నిన్ను చూస్తా ఉండకపోయినా నువ్వు ఉన్నావని నాకు తెలుస్తుంది కదా, దాన్నే సెన్స్ అంటారు. అలాగే ఇప్పుడు మనతో ఎవరో మూడో వ్యక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంరా, ఎవరో మూడో వ్యక్తి ఉన్నట్టు అనిపిస్తుంది గైస్. సో 100% చెప్పగలను. అదేదో కామిక్స్ లో చూస్తారు కదా స్పైడీ సెన్స్ లాగా, అలా ఎవరో మూడో వ్యక్తి ఉన్నట్టు లైట్ గా అనిపిస్తుంది. సో వాట్ ఈజ్ వాట్ చూద్దాం, నెక్స్ట్ ఏం జరిగిపోయింది. సరే ముందుకు పెట్టి ఏదైనా కనిపించచ్చు, ఏం జరుగుతుందో చూద్దాం.
అది ఏదో స్టార్ట్ జీవితం. అరే ఏంట్రా అది? అరే ఏదో వెళ్ళిందిరా అక్కడ, లోపలికి వెళ్ళిపోయింది కదా. అవును బాబోయ్, ఎలా ఇప్పుడు? వద్దు పోనీ, స్పీడ్ గా పోనీ, అక్కడ ఆకుండా, ఎక్కడ ఆకుండా. అరే మెల్లగా పోనీ, నువ్వు రా, డ్రైవింగ్ చేసేది నేను కాదు. పోనీ గుంతలు ఉన్నాయి, నేనేం చేయను. సారీ, కెమెరా గట్టిగా పట్టుకో. అది చూసావా ఎలా కనపడిందో? అదే కదా, మైండ్ దుబ్బిందిరా నాయన. ఇది మన ఎంట పడుతుంది ఏంటి అయినా? ఇప్పుడు నేను 100% చెప్పాను రా నాయన. ఆ స్వామీజీ గురించి చెప్పాడు, అసలు వద్దురా, ఫాలో అవద్దురా అంటే ఫాలో అయ్యేంత. అసలు ఏం మాట్లాడతాను నాకు అర్థం కావట్లేదు, అసలు మెంటల్ వచ్చేస్తుంది నాకు. చెప్పాడు కదా క్లియర్ గా, మనం తెల్లవాలని తీసుకురావాల్సింది పొట్లం కట్టుకుని. పర్లేదురా, మీకేమన్నా అవుతుంది నా బాధ అంతే. నాకేం పర్లేదు. నువ్వున్నావు, నీ లైఫ్ కి ఏమన్నా అయితే నాకు పాప అనిపిస్తుంది. అసలు వద్దురా, నీకేం కాకూడదు. నాకేమైనా పర్లేదు, నా లైఫ్ పోయినా పర్లేదు. మీ గురించి బాధ వస్తుందిరా ఎప్పుడైనా. ఆ దెయ్యాలు పట్టుకుంటే వెంట పడతారా అవి, నాకు భయం వేస్తుందిరా. అందుకే రాలేదు, మీకోసం ఏడుస్తాను. ఎందుకంటే అసలు మీరు ఉండాలిరా, మీకు లేకపోతే నా స్నేహితులరా మీరు. అంత ఎమోషనల్ అవుతున్నా. సారీరా, ఇక్కడ నుంచి బయటపడితే చాలు. ఇప్పుడు మనం ఏడిస్తే మళ్ళీ డ్రైవింగ్ కాన్సన్ట్రేషన్ పోతే మీద కొట్టరా నన్ను. నిద్ర వస్తుంది, ఒక పక్కన ఏడుపు వస్తుంది. చెత్త దెయ్యాలు ఇలా చేస్తాయి అనుకోలేదు అసలు. మీకు అదే రేపు పొద్దున్నే శివాలయంకి వెళ్దాం, పూజారి దగ్గరికి వెళ్ళి అసలు మీకేం కాకుండా ఏదో ఒకటి చూపిస్తాను నేను. మీకు అన్న ఉన్నది నేను ఒక్కనే. అదేరా, నీకైనా ఎవరికైనా సరే, మనతో వచ్చే ఎవరికైనా అందరికి అసలు ఈ ప్లేస్ కి తీసుకురాకూడదురా మిమ్మల్ని. మీకు చాలా డేంజర్ ఉంది. సర్లే, ఇంకా నీకు రిస్క్ అలవాటు అయిపోయింది. రిస్క్ చేస్తా అన్నావు కాబట్టి మనం వస్తున్నాం, అంతేగాని అలా ఎమోషనల్ అని కాదురా. నా వైపు చూపించుకో, ముందు రోడ్ చూపించు, పర్లేదు. లేదని నేను టెన్షన్ పడేది అంటే ఏదైనా జరుగుద్దని. టర్నింగ్ చూసుకో, పర్లేదులే. ఆ దెయ్యం ఇంకా ఫాలో అవుతుందా ఏంటి? కెమెరా అయితే ఆపకరా, ఏదైనా జరగవచ్చు మనకి స్టంట్. అడవులు చాలా దూరం వస్తాం మనం. 1x పెట్టు, ఇంకా క్లారిటీగా మనకు తెలుస్తుంది ఏదన్నా ఏంటి అనేది. ఫస్ట్ వైడ్ యాంగిల్ ఎందుకు పెడుతున్నామంటే గైస్, ఇంకా వైడ్లో ఏమన్నా కనబడద్దేమో అని. కానీ అంత లైట్ సరిపోవట్లేదు దానికి. 1x అయితే బెటర్. జాగ్రత్త మ్యాన్, ఏదో గుడి ఉన్నట్టుంది ఇక్కడ, దేవత గుడి. ఇలాంటి కొంతలు ఇందాక అక్కడ ఉన్నాయి. ఇందాక కూడా ఇలాగైంది స్టంట్. లేదంటేనే కారు కదలకపోదు. అరే ఇంకా నాకు ఇందాక సేమ్ ఫీలింగ్ వస్తుందిరా, ఏదో నా వెనకాల ఫాలో అవుతున్నట్టు. నీకే ఎందుకు వస్తుందిరా నాకు అర్థం కావట్లేదు. నాకెందుకు వస్తుందంటే నేనేం చెప్పాలరా, అక్కడ గోస్ట్ హంటింగ్ తగులుకుందే నేను కదా ఫస్ట్. గైస్ ఇంకా నాతో ఏదో ఫాలో అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇందాక ముగ్గురు ఫాలో అవుతున్నట్టు అనిపించింది. అదే అంటే ముగ్గురు అంటే నరేంద్ర, నేను, ఇంకొక ఆత్మ ఏదో ఫాలో అవుతున్నట్టు, ఎవరో ఉన్నట్టు ఫీలింగ్ సడన్గా ఎదురుండా కనిపించింది. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఫీలింగ్ రిపీట్.
ఎంత టైం పడుతుందో బాబు మనకి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇంకా అయిపోయింది అనుకున్నాం అప్పుడే. మనకి ఇంకా ముందర ఉంది ముసళ్ళ పండుగ. కంగారు పడకు, నాకు ఎందుకో ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. ఇంకా అప్పుడే ఏం తినలేదు. మన నైట్ అంతా షూట్ చేస్తాం కదరా, అప్పుడే నిద్ర వస్తే అలాగా. ఇప్పుడు అలవాటేగా మనకి. ఏం తినలే. అరే నేను అందుకే ముందే తెచ్చుకుందామన్నా. నువ్వేమన్నావు పర్లేదు నేను ఉంటానని చెప్పు. ఇప్పుడేమో ఆకలేస్తుందా? ఆఫ్ రోడ్ వచ్చింది, జాగ్రత్త. కెమెరా ముందు పెట్టు. అది మనల్ని ఫాలో అవుతూనే ఉందని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఎంతవరకు జరుగుతుందో, ఎంతవరకు వస్తుందో. పోతే మన ఇంటి వరకు కూడా వస్తే వచ్చేలా ఉంది. చెత్త ఇంకా ఏమనకూడదు తిని. సర్లే తప్పు మందే. చెత్త పడేసే ప్లేస్కి వెళ్ళి చుట్టూ చెత్త ఉందంటే ఎవరి తప్పు? మందే కదా. అబ్బా సారీ. అంతే కదా. ఇప్పుడు నేను ఏమంటున్నాను, చుట్టూలో చెత్త ఉంటుంది గాయస్. చెత్త ఉండే ప్లేస్కి వెళ్ళి అక్కడ చెత్త ఉంది అంటే అది మన తప్పు కాదు. చెత్త ఉండే ప్లేస్కి వెళ్ళింది మన తప్పు, దెయ్యం తప్పు కాదు. చెత్త వేసేవాడు తప్పు అసలు కాదు. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే ఆకీస్ పాక్, పాకీజా, ఆక్ పాకీజ్ కరేపాక్ అన్నట్టు చెప్పాను. సో గాయస్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా నైట్ టైంలో ఇలా రోడ్లలో మాత్రం అసలు ఇలాంటి రోడ్లలో గట్ట అసలు ఎక్కడికి వెళ్ళొద్దు. జాగ్రత్తగా ఉండండి. ఏంటది? అది ఏంట్రా అది? ఏంట్రా ఊరి అమ్మ జీవితం. మెల్లగా రవి, పదరా రవి. అమ్మ ఎలా ఉందేంట్రా అసలు నాకు అర్థం కాదు మొత్తం. అరే అమ్మ మెల్లగా రవి. ఏంట్రా అలా తిరుగుతుంది? ఒకసారి తిప్తే మెల్లగా రా. అరే ఒరే నేను కావాలని తిప్పట్లేదు రా. ఒక్కసారి చక్రాలు తిప్తే మొత్తం తిరిగేస్తుంది కారు. నేను కావాలని తిప్పుతానేంటి? మనకేమన్నా నాకు బతకాలని లేదా? అమ్మ స్టేబుల్ అయిందిరా. ఒరే నువ్వు కెమెరా పట్టుకునే కూర్చోరా నాయన. అది ఏంట్రా? ఒరే మళ్ళీ ఫాలో అవుతుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. మీకేమవుద్దా అని భయం వేస్తుందిరా. అరే మేము నీ ప్రాణాలు పట్టుకున్నా పర్లేదురా. నీ ప్రాణాలు కాదండి. నన్ను పట్టు. మెల్లగా రే. స్టేబుల్ అయింది లేరా, కంగారు ఏం కాదు. గాల్ టర్నింగ్ లో చూసుకో. ఏం జరగకుండా సేఫ్ గా ఇంటికి వెళ్ళాలరా. కానీ ఏం జరగకుండా సేఫ్ గా ఇంటికి వెళ్తాం గోస్ట్ హంటింగ్ చేసి ఎప్పుడు. కానీ ఇప్పుడు ఏంట్రా అంటే ఆ దెయ్యం మన అంటే వస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళినా ప్రశాంతత ఉంటుందా ఉండదా అనేది మనకు తెలియదు. ఏమోరా నాయన, రేపటి నుంచే తెలుస్తుంది ఏం జరుగుద్ది అనేది. గైస్ మీరు ఏమో అనుకుంటున్నారో, అసలు ఎంత లోపలికి వచ్చి ఇలాంటి 100 ప్లేసుల్లో మేము చేస్తున్నాం తెలుసా? మీకు ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ఉందనేది, ఇక్కడ భయంకరమైన సిచ్యువేషన్ అనేది. ఆఫీస్ రూమ్ లో కూర్చొని మొబైల్ అన్బాక్సింగ్ చేయడం, లేదంటే బోర్డు మీద బొమ్మలు గీసి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాంటి కంటెంట్లు అనేవి ఈజీవే యూట్యూబ్ లో. అంటే వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదు, ఈజీ అని చెప్తున్నా. కానీ రియల్ లైఫ్ లో ఎంత దూరం అడవుల్లోకి వచ్చేసి వీడియో మాత్రం ఎక్కడ ఆపుకరో. ఎందుకనే మంచిది, ఏం జరిగినా పర్వాలేదు అసలు. ఒక స్ట్రీట్ లైట్ పెట్టారు, ఒకటే ఒకటం
లైట్స్ కానీ ఏం లేవు. మెల్లగా అమ్మా, స్లోగా వెళ్ళు బ్రో. మౌత్ అర్థం కాదు టర్నింగ్. ఇంత అడవులోకి వచ్చినా కానీ రోడ్డు మంచి చేయడం వల్ల బాగుంది. అదే కదా, ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాం. అదే మట్టి రోడ్ అయితే చాలా వరకు అడవుల్లో అంటే ఆఫ్ రోడింగ్ ఉంటుంది. అవును, మొత్తం గతుకులు రాళ్ళు అన్ని టైర్ తగిలేస్తాయి. ఇక్కడ బాగానే ఉంది. గైస్ ఎక్కడి నుంచి అయితే వీడియో నేను ఇంకైతే ఆఫ్ చేసేస్తున్నాను. దాదాపు సిటీ అయితే వచ్చేసింది, కానీ దాదాపు ఒక అరగంట నుంచి ఫుటేజ్ అయితే నేను కట్ చేసి పెట్టాను. ఎందుకంటే అసలు ఏమీ కనపడలేదు, నాకు అర్థమైపోయింది. సో ఆ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ జర్నీలో ముందు 4-5 సార్లు కనిపించింది, సడన్ గా ఏమి కనిపించకుండా మాయమైపోయింది. కాబట్టి ఇంకా సిటీ వచ్చేస్తుంది కాబట్టి ఎలాగో ఇక్కడ ఏం కనిపించదు 100%. సిటీ అంటే సిటీ కాదు, విలేజ్. ఇది విలేజ్. సిటీకి వెళ్ళాలని ఇంకో 70 కిలోమీటర్స్ ఉంటుంది ఈజీగా. విలేజెస్ అంటే ఉంటారు ఇంకా ఎక్కువ జనసంచారం ఉంటది కదా, అలాంటి విలేజెస్ అనమాట. ఇప్పుడు లైక్ కనపడుతున్నాయి కదా ఎగ్జాంపుల్ గా పక్కన అక్కడక్కడ ఒక కిల్ ఉంటది అది. సో ఇంకా ఏం కనపడట్లేదు. సో ప్రస్తుతానికైతే ఇంకా టాటా బాయ్ బాయ్ గైస్. మీరు మాత్రం ఇలాంటి 100 ప్లేసుల్లోకి వెళ్ళి ఏది పడితే అది అడ్వెంచర్ అయితే ట్రై చేయొద్దు. ఎందుకంటే ప్రాణాలకే రిస్క్ అనమాట. ఇందాక నరేంద్రకి చూసావు కదా, తనకి ఏమన్నా అయితే ఎంత ప్రమాదం, వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు కదా. కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేసి అంతా చేస్తుంది నేను కాబట్టి ఇంకా నేను డేర్ చేయాలి తప్పదు. కానీ నాకు ఛానల్ గురించి తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం, అది అనమాట నా పాయింట్. సో అదనమాట నేను చెప్పబోయేది. కానీ అలాంటిది నా ఆడియన్స్ అయిన మీరు నా వీడియోలను చూసి మీరు ధైర్యం తెచ్చుకోవాలి తప్ప, అరే అన్న అంత భయంకరంగా ఉన్న ప్లేసుల్లోకి వెళ్ళి కూడా మళ్ళీ సేఫ్గా ఇంటికి తిరిగి వస్తున్నాడో, ఓకే అలా దెయ్యం వస్తే దాన్ని ఎలా భయపెట్టి దాన్ని తిట్టి రివర్స్లో మనం అంటే ఎలా తప్పించుకోవాలి ఇవన్నీ చూపిస్తున్నాడో అని ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యం నేర్చుకోవాలి. అంతేగాని అన్న చేస్తున్నాడు కదా అని చెప్పి నేను చేస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకేనా? మీరు జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. మీరు మాత్రం ఎటువంటి స్టంట్లు చేయకండి నేను చేసినవి. సో అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. నా వీడియోల్ని మీరు ధైర్యం తెచ్చుకోవడానికి వాడుకోవాలి తప్ప అదే మీరు స్వయంగా వెళ్ళి నేను ఏం చేస్తానో అలా మీరు చేయడానికి ట్రై చేయొద్దు. సో ఈ జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో ఉండండి గైస్. ఎటువంటి 100 ప్లేసుల్లోకి వెళ్ళొద్దు. ఎన్నిసార్లు ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. మేమంటే తట్టుకోగలుగుతున్నాం కానీ చాలా చాలా ఇంపాసిబుల్, మీరు చేయలేరు. జాగ్రత్తగా ఉండండి. గోస్ట్ హంటింగ్ లాంటి గట్ట ఎక్కడికి వెళ్ళొద్దు. సో ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికీ మీరు అర్థం చేసుకోండి ఎందుకు రిపీట్ చెప్తానంటే. సో టాటా బై బై గైస్. కమింగ్ సూన్. ఇంకా భయంకరమైన వీడియోలు అయితే వస్తాయి మీ ఎంటర్టైన్మెంట్ కోసం. నేను చేసే వీడియోలు చూస్తూ ఎంటర్టైన్ ఇంకా ఫీల్ అవ్వండి, అలా థ్రిల్లింగ్గా ఫీల్ అవ్వండి తప్ప ఎటువంటి స్టంట్లు చేయొద్దు. సో బీ కేర్ఫుల్ గైస్. టాటా బాయ్ బాయ్, గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోతో